అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ చూస్తే ఇదొక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమాలో నవీన్ పాలిశెట్టి తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్తో ఫుల్ మీల్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ డైలాగ్స్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజెస్ అండ్ అన్నీ న్యాచురల్గా కనెక్ట్ అవుతాయి. స్టోరీ సింపుల్గా ఉంటుంది కానీ నరేషన్ ఎంగేజ్గా ఉండడం వల్ల బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ స్మూత్గా జరిగింది. ఇంటర్వెల్కి మంచి ఫన్ నోట్ తీసుకొస్తారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్ యాడ్ చేసి ఫ్యామిలీ సెంటిమెంట్ టచ్ చేస్తారు. కానీ హెవీ డ్రామాకి వెళ్లకుండా లైట్గా హ్యాండిల్ చేశారు. మీనాక్షి చౌదరి స్క్రీన్ ప్రజెన్స్ ఫ్రెష్గా ఉంది. రోల్ లిమిటెడ్ అయినా సరే నవీన్తో కెమిస్ట్రీ డీసెంట్గా వర్కౌట్ అయింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా కామెడీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సైడ్ క్యారెక్టర్స్ వల్ల సీన్స్ ఆడియన్స్కి లాఫ్స్ తెప్పిస్తాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో స్టోరీని డామినేట్ చేయకుండా సీన్స్కి కరెక్ట్ మూడ్ సెట్ చేసింది. సాంగ్స్ ప్లేస్మెంట్స్ కూడా ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఉంది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఫెస్టివ్ వైబ్ని బాగా క్యాప్చర్ చేసింది. డైరెక్టర్ సింపుల్ స్టోరీని ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అన్నెసెసరీ ట్విస్ట్ లేకపోవడం ప్లస్ పాయింట్. ఓవరాల్గా చెప్పాలి అంటే అనగనగా ఒక రాజు ఇస్ నాట్ ఏ లాజిక్ హెవీ సినిమా. ఇది రిలాక్స్ అయ్యి చూసే మూవీ. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ కామెడీ లవర్స్. నవీన్ పాలిశెట్టి ఫ్యాన్స్కి ఈ మూవీ డెఫినెట్గా సాటిస్ఫై అవుతుంది. ఫెస్టివ్ సీజన్కి పర్ఫెక్ట్ టైంపాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.